హాయ్. మీ పేరు? హజరత్. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారా ఏంటది? అన్నాన్ని. ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారు. ఆకుని. ఏ ఆకులు? తమలపాకు. అయిపోయి. అరిటాకు. తింటావా అరిటాకు? తంబాకు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా. తంబాకు అందరు తింటారా తంబాకు? క్లూ. ఆకుయే క్లూ, ఇంకేంటి క్లూ? ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారు, ఏంటి ఆకు? కరివేపాకు. ఎలా? అంటే అది ఎలా? కరివేపాకు అన్నంలో ఉంటుంది కదా. మరి అప్పటి నుంచి తమలపాకు, అరిటాకు, తంబాకు తంబాకు అన్నాడు. సరే, ఇంకా క్వశ్చన్. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగిద్ది? స్టేషన్లో ఆగుతుంది. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగిద్ది? డెస్టినేషన్లో. అప్పుడే వెళ్తా డెస్టినేషన్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంత క్లోపే వెళ్ళొచ్చు, అంత తర్వాత వెళ్ళొచ్చు. స్టేషన్కే వెళ్తుంది కదా. ఓకే ఓకే ఓకే. క్వశ్చన్ వినండి. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగిద్ది? స్టేషన్లోనే ఆగుతుంది. స్టేషన్ ఎక్కడ ఆగిద్ది? రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఎక్కడ ఆగిద్ది? ట్రాక్ మీద. ట్రాక్ ఎక్కడ ఆగిద్ది? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సరే, చిన్న టాస్క్, ఓకేనా? వద్దులే. సరే చెప్తా, టాస్క్ చేశాక చెప్తా. కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను, అవి ఎలా సౌండ్ చేస్తా చెప్పాలి. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతా. వద్దా? సరే, అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలకు చెప్పే అబద్ధాలు ఏంటి? బాగున్నామని. అంతేగా అంతేగా. అంతే మేబీ. ఇంకా చాలా ఉంటాయి అబ్బాయిలు చెప్పే అబద్ధాలు, చాలా 90% అబద్ధాలు ఉంటాయి. చెప్పండి. ఓకే, అందరూ చెప్పరు. అదే చెప్పండి, తీయండి బయటికి. మీరు చెప్పకపోయినా సర్లే కానీ తీయండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. అంటే అబ్బాయిలు అమ్మాయిలకు అబద్ధాలే చెప్పారా? ఓన్లీ బాగున్నావు అని తప్ప? తాగేసి తాగలే అనేసి, డబ్బులు ఉన్నా బాగున్నామని కూడా అబద్ధం ఏం చెప్పరు. మేబీ జెన్యున్ గానే చెప్తారు. అంటే అబ్బాయిలు ఏం అబద్ధాలు చెప్పారు. అబ్బాయిలు సరే, అమ్మాయిలు ఏం చెప్తారు చెప్పండి అబద్ధాలు. అమ్మాయిలను అడగాలి. అది కూడా కరెక్ట్ కదా సార్. మీకు ఎప్పుడు అబద్ధం అనిపించలేదు ఎవరైనా చెప్తుంటే? మీరు అందంగా ఉన్నారని చెప్తుంటే అబద్ధం అనిపించలేదు? అది అబద్ధం. సరే, చెప్పను ఆన్సర్. చెప్పు. క్వశ్చన్ ఏం అడిగినా చెప్తే ఆన్సర్ చెప్తా. ఒకసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అబ్బాయిలు జనరల్ గా ఫస్ట్ క్వశ్చన్ తినలేని ఆకు కాదు. సెకండ్ క్వశ్చన్, మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఏ స్టేషన్లో ఆగుతుంది? ఎక్కడ ఆగిద్ది? చీకట్లో ఆగిద్ది. ఈవినింగ్ 8కి చీకట్లో ఆగిద్ది. ఓకేనా? ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారు, ఏంటది? తమలపాకు. అందరు తినలేరు కదా. జామాకు. నాకు అర్థం కాలేదు సార్. ఏమొచ్చాయి చెప్పేస్తారా? ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారు, ఏంటది? స్కిప్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంది మామ ఇది? చాలా ఈజీ ఆన్సర్. ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా తినేస్తారు, అందరు తింటారు.
చిన్నపిల్లలు తప్ప. చిన్నపిల్లలు కూడా కొంతమంది చిన్నపిల్లలు కూడా తింటారా పాన్? చిన్నపిల్లలు కాదన్నారు కదా మీరు. మరి చిన్నపిల్లలు తినలేరు. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. మీకు అది లాజికల్గా అడిగితే అర్థమవుతుంది. ఆకేం ఆకు తింటారు? తమలపాకు. అదే కదా మా అమ్మ తినేది. అన్నంలో కరివేపాక. మరి ఇంకేంటి Fantastic, Firangi, you're amazing. థ్యాంక్ యూ గుడ్ క్వశ్చన్ ఆకులో అన్నం వేస్తారన్నారు మీరు. ఇప్పుడు తిప్పి అడిగినా మీరు అదే చెప్పాలి. తిప్పి అడుగుతారు క్వశ్చన్ ఆన్సర్. ఆకులు ఏవి తింటారు? సార్ మంచిగా పర్ఫామ్ చేయాలమ్మా. ఇది చివరి అవకాశం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగింది? స్టాప్ వచ్చింది దగ్గర. పెట్రోల్ అయిపోయింది, ఫ్యూల్ అయిపోయింది. వచ్చిండా సైంటిస్ట్? అది ఎక్కడ ఆగింది? ఏడైపోతే ఆడ ఆగుతుంది. మా కొంచెం ఈజీ ఉంటాయి అనుకున్నా కానీ ఫన్నీ క్వశ్చన్స్ బాగా టఫ్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. మా ఇంటికి పని పెడితే ఆన్సర్. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగింది? మార్నింగ్ 10కి బయలుదేరిన ఈవినింగ్ 8కా? ఇది మన క్లాక్ గురించి ఉందా మామ చూడు. క్లాక్ గురించి అంత పెద్దదేం కాదు, ఏదో చిన్న లాజిక్ ఉంటుంది. చెప్పండి, ఆ రూట్లో ఆలోచించాను వచ్చేస్తున్నాను. మామ ముళ్ళు 9-10కి స్టార్ట్ అయిన ముళ్ళు 8కి ఏడవుతుంది. ఎక్కడ ఆగింది? క్లాక్ రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. కొంచెం ఫస్ట్ చిన్న అడిగితే కొంచెం ఎంకరేజ్మెంట్ లెక్క. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. టఫ్ అడిగి ఫెయిల్ అయిపోతే ఎట్లా ఇట్లా. సరే, మ్యారేజ్ మీ ఇద్దరికి ఎవరికైనా మ్యారేజ్ అయిందా? లేదు మా కట్నం ఎంత తీసుకుందాం అనుకుంటున్నారు? కట్నమేం లేదులే. చెప్పండి, నార్మల్ పేరెంట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు కట్నం? మా పేరెంట్సా? మా పేరెంట్స్ నుండి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఒక అమ్మాయి ఇప్పుడు అమ్మాయిలు కట్నం ఇచ్చే పెళ్లి చేసుకుంటారు కదా, ఎంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం మేము. వర్కౌట్ అవుతా సుభాష్. అరేంజ్ మ్యారేజ్ అయితేనా? జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు నా పొజిషన్ని బట్టి అడుగుతాను నేను. ఇప్పుడే చేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను చేసుకోలేదు కదా బాబా, ఇంత టఫ్ క్వశ్చన్లు పెళ్లి దాకా. సరే మీరు చెప్పండి, ఎంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారు? కట్నమా? వాళ్ళు ఎంత ఇస్తాంత ఇతే తీసుకుంటాం అంటే ఎస్, మీది మినిమం ఇంత అని ఉంటుంది కదా. మినిమం ఏంటంటే మొన్న ఒక కార్ చూసినా నేను ఇంతమా. ఏది బాబా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. సరే, రూల్ చేంజ్ అయింది. అబ్బాయిలే అమ్మాయిలే కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలి. రూల్ టోటల్ చేంజ్. ఎంత ఇస్తారు కట్నం? అబ్బాయిలే అమ్మాయిలకి ఇవ్వాలి నా కట్నం. పెళ్లి చేసుకున్నాడు బంద్ చేస్తాను నేను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అమ్మాయి తీసుకొని చేసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ జాబులు కావాలంటారు మామ, వీళ్ళు అల్లి కావాలంటారు. ఇంకా మనమే రివర్స్ కట్నం ఇస్తే ఎందుకు రా పెళ్లి చెప్పు. మండుతున్నట్టుంది. అవసరమా బొక్కరా? మీరు చెప్పండి, ఎంత తీసుకుంటారు? ఎంత ఇస్తారు? అలా చూసుకున్నాడు మనమే, కట్నం మనమే. రూల్ చేంజ్ అయింది టోటల్ గా. చేంజ్ అయినా ఆమె గవర్నమెంట్ జాబర్ అయితే కట్నం ఇస్తాను నేను. నీకు తెచ్చి పెడుతుంది. ఆమె గవర్నమెంట్ జాబర్ అయి మంచిగా సంపాదించి బాగా వస్తుంది అనుకో ఇస్తా. ఆమె గవర్నమెంట్ జాబర్ అయి మంచిగా బలిసిన వాళ్ళు ఉండాలి పార్టీ. అంతే కదా. కట్నం ఇప్పుడు టాస్ వేస్తాం హెడ్ సైడ్, మనం ఎప్పుడైనా హెడ్ చెప్తాం కదా, అట్లనే ఎప్పుడైనా అమ్మాయి. మరి మమ్మల్ని కూడా అంతే అనుకోలే కదా, గవర్నమెంట్ జాబ్ ఉంటే కాదు ఎందుకు ఇవ్వాలంటారు ఎప్పుడు. ఇంటెలిజెంట్ ఫెలో. సరే చెప్పండి ఆన్సర్. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి. మీరు చెప్తారా? టైంలోనే ఉంది. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8 o'clock అయిపోతుంది. నీ బొందరా, నీ బొంద. చెప్పనా? చీకట్లో ఆగింది.